అందరూ సీనియర్ లీడర్లే. గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కొందరు, కొత్తగా అమాత్య పదవిలో కొనసాగుతున్న వాళ్ళు ఇంకొందరు. కానీ సీనియర్ల మధ్య ఈగో పంచాయితీ. జూనియర్లంటే చిన్న చూపన్నట్లుగా ఉందట. తెలంగాణ కేబినెట్ మినిస్టర్ల లొల్లి. ఒక మంత్రి అయిపోగానే మరో మంత్రి రచ్చకెక్కి ఇష్యూ చేస్తుండటంతో ప్రభుత్వం పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని సీఎం రేవంత్ సీరియస్ అవుతున్నారట. ఇలా అయితే కుదరదు, ఇక నుంచి యాక్షనే అంటున్నారట. మంత్రుల్ని గాడిన పెట్టేందుకు సీఎం రేవంత్ ఏం చేయబోతున్నారు? అమాత్యులపై ఎలాంటి చర్యలుండబోతున్నాయి? పలువురు మంత్రుల తీరుపై సీఎం రేవంత్ సీరియస్. అమాత్యుల కొట్లాటతో పరువు పోతుందని ఆగ్రహం. వివాదాస్పద మంత్రుల శాఖలపై సీఎంఓ నిఘా పెట్టిందా? కొండా సురేఖ శాఖలోని ఓఎస్డీపై వేటుకు కారణం అదేనా? వివాదాస్పద మంత్రులపై కూడా యాక్షన్ ఉండబోతుందా? తెలంగాణలో మంత్రుల మధ్య కొట్లాటలు ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి పరువు సమస్యగా మారాయి. 2 ఏళ్లైనా నిండక ముందే మంత్రులు గొడవలకు దిగడం సర్కార్ ఇమేజ్ కు డ్యామేజ్ చేస్తుందని టాక్. అమాత్యుల గిల్లి కజ్జాలపై సీరియస్ గా ఉన్న సీఎం రేవంత్ మంత్రులను గాడిన పెట్టడంపై దృష్టి పెట్టారట. మొన్న పొన్నం అడ్లూరి, నిన్న కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు వివేక్ ఎంట్రీతో అడ్లూరితో వివాదంపై రచ్చ. ఇలా రోజుకో 2 మంత్రుల వివాదం న్యూస్ హెడ్లైన్ గా మారి ప్రభుత్వానికి హెడ్ఏక్ గా మారిందట. పైగా డైరెక్ట్ గా అధిష్టానం పెద్దలకే ఒకరిపై మరొకరు కంప్లైంట్ చేసుకుంటూ ఉండడం కూడా ప్రభుత్వాన్ని బజారున పడేస్తుందన్న భావనలో ఉన్నారట సీఎం రేవంత్. ఈ క్రమంలోనే కాంట్రవర్సీకి క్యారఫ్ గా ఉంటున్న మంత్రుల తీరుపై ఆగ్రహంగా ఉన్న ముఖ్యమంత్రి తీరు మార్చుకోవాలని సూచించారట. మంత్రుల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటే ఇంటర్నల్ గా డిస్కస్ చేసుకోవాలి, కానీ మీడియాకు ఎక్కి రచ్చ చేస్తుంటే ప్రభుత్వం పరువు పోతుందని ఓ సీనియర్ మంత్రి వాపోయినట్లు టాక్. ప్రతిపక్షాల ముందు చులకన కావస్తోందని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆగ్రహంగా ఉన్నారట. మంత్రులకు అనుమానాలు, అపోహలు ఉంటే నేరుగా తనతో మాట్లాడొచ్చని, అలా కాకుండా ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకోవడం ఏంటని క్లాస్ తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సేమ్ టైం వివాదాస్పద మంత్రులపై యాక్షన్ తప్పదు అని చెప్పకనే చెప్పారట ముఖ్యమంత్రి. నిత్యం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తూ ఏదో ఒక వివాదంతో మీడియాకు ఎదురవుతున్న మంత్రులపై వేటు తప్పదని అంటున్నారట. అందులో భాగంగానే వివాదాస్పద మంత్రుల శాఖలపై సీఎంఓ నిఘా పెట్టిందట. ఈ క్రమంలోనే కొండా సురేఖ శాఖలోని ఓఎస్డీని తప్పించారని అంటున్నారు. కాంట్రవర్సీల్లో నిలుస్తున్న మంత్రులను తప్పించేందుకు కూడా వెనుకాడబోమంటున్నారట. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత క్యాబినెట్ లో ఖాళీగా ఉన్న మిగిలిన 3 పోస్టులు భర్తీ చేసేటప్పుడు ఇప్పుడున్న క్యాబినెట్ మంత్రుల్లో కూడా మార్పులు చేర్పులు ఉంటాయట. అవసరమైతే కొందరు మంత్రులను తప్పించడం కానీ, లేకపోతే శాఖలను మార్చడమో చేయాలని భావిస్తున్నారట. ఇదే విషయాన్ని మంత్రులకు సుతిమెత్తంగా సీఎం రేవంత్ వివరించారు అన్న టాక్ సెక్రటరియట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఏదేమైనా మంత్రుల ఆధిపత్య పోరు తలనొప్పిగా మారుతూ ఉండడంతో పాటు జనరల్ ఎలక్షన్ రేసు మొదలవుతున్న టైంలో ఇలాంటి విషయాల్లో ఏమాత్రం జాప్యం చేయొద్దని సీఎం రేవంత్ ఫిక్స్ అయ్యారట. మరి ముఖ్యమంత్రి అల్టిమేటంతో అమాత్యుల తీరు మారేనా, లేకపోతే ఇలాగే గ్రూప్ వార్ను కంటిన్యూ చేస్తారా అనేది వేచి చూడాలి.